రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారా? పెట్టలేదు. పంట నష్టపోతే 4000 కోట్ల రూపాయలు పక్కన పెడతాను, ప్రతి సంవత్సరము పంట నష్టపోతే రైతులకు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం కూడా పంట నష్టపోతే 4000 రూపాయలు 4 కోట్ల రూపాయలు పక్కన పెట్టలేదు రైతుల కోసం. మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతారో ఒకసారి ఆలోచన చేయండి. బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎన్ని సంక్రాంతులు వచ్చాయన్నా? ఎన్ని సంక్రాంతులు పోయాయన్నా? 5 సంక్రాంతులు వచ్చాయి, పోయాయి. ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయి? గుండు సున్నా. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కింద చెబితే అదే 2,25,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. మరి ఎందుకు భర్తీ చేయలేదు? 5 సంవత్సరాలుగా ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పలుదోమారా? ఏం చేశారు? ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు? మనకు ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టుకోలేదు, కనీసం రాజధాని ఉందా అంటే రాజధాని ఉందా మనకు? అందరికీ అన్ని ఉన్నాయి కదా, బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, చెన్నై ఉన్నాయి. మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్ ఉంది, నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది. ఏమైంది? రాజధానిని అమరావతిని కాస్త భ్రమరావతిని చేస్తాడు చంద్రబాబు గారు. సింగపూర్ను కదా తలపిస్తానన్నాడు, 3D సినిమాలు చూపించాడు. తీరా చూస్తే ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రాజధాని రాజన్నాడు, 3 రాజధానిలు కడతానన్నాడు. అయినాయా అన్నా? 3 అయినాయా? తీరా చూసుకుంటే వెనక్కి చూసుకుంటే 10 సంవత్సరాలు అయింది రాష్ట్రం ఏర్పడి. మనం ఏమి సాధించుకున్నాం? కనీసం 10 సంవత్సరాలలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా మన రాష్ట్రానికి? మన బిడ్డలు ఉద్యోగాలు వచ్చాయా? మరి ఎందుకు వేయాలన్నా టీడీపీ కానీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి కానీ ఓట్లు అని అడుగుతున్నాం. అందుకే చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తేగలిగే సత్తా ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజధాని కట్టే సత్తా ఉన్న పార్టీ. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేనే ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఈ కడప స్థానం నుంచి ఈ కడప ఎంపీ లోక్సభగా రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా పనిచేశారు. అలాగే వివేకానంద రెడ్డి గారు ఎంపీగా పనిచేశారు. ఇద్దరి సేవలను అందుకున్నారు ఈ ప్రజలు. అదృష్టవంతులు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అద్భుతమైన పథకాలు చేస్తే వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు. ఎవరైనా ఏ సమస్య అయినా తీసుకెళ్లి సార్ నాకు ఈ సమస్య ఉంది అంటే వివేకానంద రెడ్డి గారు సారు ఆయన బండిలోనే వాళ్ళను కూర్చోబెట్టుకొని ఆఫీసర్ వరకు తీసుకెళ్లి వాళ్ళ సమస్యను పరిష్కరించేవాడు. అలాంటి నాయకుడు 5 సంవత్సరాల క్రితం చనిపోయాడు. చనిపోలేదు, 5 సంవత్సరాల క్రితం గొడ్డలితో 7 సార్లు గొడ్డలితో నరికి క్రూరంగా ఘోరంగా వివేకానంద రెడ్డి గారిని చంపడం జరిగింది. ఆ రోజు తెలియదు మనకు ఎవరు చంపారు, ఆ రోజు తెలియదు. కానీ ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది. సిబిఐ ఈ రోజుకి ఖచ్చితంగా చెప్తుంది వివేకానంద రెడ్డి గారిని చంపించిన వాళ్ళల్లో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అని. సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయని సిబిఐ చూపుతుంది. గూగుల్ మ్యాప్స్ చంపిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు, ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది అని సిబిఐ ఆధారాలు చూపుతుంది. అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్ చంపించిన అవినాష్ గారు ఫోన్లలో మాట్లాడుకున్నారు అని ఆధారాలు చూపుతుంది. అలాగే 40 కోట్ల కోసం డీలు మాట్లాడుకున్నారు, అడ్వాన్సులు కూడా ఇచ్చారు అని సిబిఐ సాక్ష్యాలు ఆధారాలతో చూపుతున్నా 5 సంవత్సరాలైనా చనిపోయింది, చంపబడింది సాక్షాత్తు ముఖ్యమంత్రిగా 2 సార్లు ఎన్నికైన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడైనా ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కేసు విషయంలో ఒక కొలిక్కి రాలేదు, న్యాయం జరగలేదు, శిక్ష పడలేదు. అంటే ఎందుకన్నా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి కొడుకు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన అధికారాన్ని అడ్డేసి మరి అవినాష్ను కాపాడుతున్నాడు కాబట్టే కదా ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. కర్నూలులో ఏం జరిగిందో చూసాం కదా.
అవినాష్ రెడ్డి గారిని సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోలీసులను అడ్డవేశారు, మూకలను అడ్డవేశారు, కర్ఫ్యూ వాతావరణం సృష్టించారు, భయభ్రాంతులకు గురి చేశారు, అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని సిబిఐని వెనక్కి పంపించారు తప్పితే, ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశారు తప్పితే, వివేకానంద రెడ్డి గారి కేసులో ఆ హత్య విషయంలో వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిగిందా ఈ రోజు వరకు?